రామ్ చరణ్ అన్న లుక్స్ సినిమాకి చాలా ప్లస్ అయినా. తన యొక్క డాన్స్ రామచమ్మ సాంగ్ అయితే బట్టలు దింపుకున్నారు చాలా మంది. రామ్ చరణ్ వింటే చూకిస్ బ్యాక్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తాను తెలుగుడిగా నిజంగా మామూలు నిజంగా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఎందుకు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఊత కొత్త చెప్తున్నా అన్న థియేటర్ నేను చెప్తున్నా ఎక్స్ట్రా సూది అది. మనం రామ్ చరణ్ ఫైట్స్ ఉంటది సినిమాలో, మీరు ఊహించారు సెకండ్ హాఫ్ అయితే అసలు ఊహించారు. నిజంగా శంకర్ డైరెక్షన్ మీరు చెప్తారా ఈ సినిమా పవన్ కళ్యాణ్ తీయాల్సిన సినిమా, కానీ కొడుకు చేశాడు. రాజకీయ సీన్స్ ఉంటాయి భయ్యా ఊత కొత్త నిజంగా మేనరిజం డిట్టు కనిపించాను. ఇప్పుడు మేము చూస్తున్నాం కదా తన యొక్క పాలిటిక్స్ ఎలా ఉందో అలాంటి పాలిటిక్స్ కనిపించేది రామ్ చరణ్ యొక్క మేనరిజం కానీ తన గెటప్ కానీ. సో నిజంగా మన నాన్న హైరాన్ సాంగ్ ఉంటాయి కదా, అబ్బో బట్టలు దింపుకుంటారు భయ్యా, చాలా చాలా క్రేజ్. ఎన్ని కోట్లు పెట్టిన సినిమాకి అయితే మంచి వర్త్ అనే ఫీలింగ్ కలిగింది. అంటే ఈ సినిమాలందు అన్ని సినిమాలందు ఈ సినిమా వేరే విశ్వ దాబిరామ నిజంగా గేమ్ చేంజర్ సూపర్ హిట్ రా మావా. ఛాన్స్ ఉంది అన్న 100% ఛాన్స్ ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. చెప్తాను ఇక్కడ నుంచి చూస్తే కొద్దిగా స్టార్ట్ అయింది నిజంగా బాగా దున్నుకుంటూ పోతుంది అన్న, చాలా బాగుంది. అంటే పుష్పం కొట్టే ఛాన్స్, పుష్పం లేపే పాన్ పారగా ఉన్నా అనవసరం కానీ సినిమా అయితే చాలా బాగుంది 100%. మిగతా సినిమాలు అన్ని లేపేస్తాను 100%. అన్న రప్ప నిజం చెప్తానా సినిమా డైలాగ్స్ ఉంటాయి భయ, చాలా క్రేజ్ అనిపిస్తుంది. అన్న గెటప్స్ కానీ ఎచ్చ సూర్య మేనరిజం కానీ చాలా కొత్త సాంగ్స్ చాలా కొత్త అనిపించాను. ఒక చిన్న గెస్ట్ రోల్ కూడా సినిమాలో ఉంది అన్న. శంకర్ న్యాయం చేస్తాను నిజంగా. అప్పుడు మనం చెప్పుకుంటాం కదా హెచ్ఎస్ రాజమౌళికి ఇండస్ట్రీ ఇచ్చిన ఇట్టి మన రామ్ చరణ్ అన్న, మన పుష్ప ఎవరైతే సుకుమార్ ఇండస్ట్రీ ఇచ్చిన అయితే రామ్ చరణ్ అన్న. సో శంకర్ కూడా మంచి ఇండస్ట్రీ ఇచ్చారన్న నమ్మకం కలిగింది. తెలుగులో ఫస్ట్ సినిమా తీశారు కదా మరి శంకర్ గారు, హిట్ అయినా మరి 100% అన్న. అన్న ఒక్క చెప్తాను అన్న తీసుకొని చాలా బాగుంది. కొన్ని సీన్స్ అయితే ఊత కోత అనిపిస్తాను. రామ్ చరణ్ కలెక్టర్ గా మంచిగా అనిపించారా లేకుంటే పొలిటికల్ గా మంచిగా రాజకీయ నాయకులుగా చాలా బాగా అనిపించాను. మస్తు అనిపించింది. పంచకట్లు చాలా ఆ రాజకీయ నాయకులు ఒక వెన్నుపట్టు ఉడుస్తాడు అది చాలా బాగా అనిపించింది. కానీ నేను చెప్తున్నా లాస్ట్ ఒక సీన్ ఉంటుంది ఏడ్చారని మీరు చెప్తున్నా. ఆ సీన్ ఉంటే మాత్రం మీరు ఊహించారు. మీరు ఏడ్చారా బ్రో? అనేది ఏడ్చుకుని బయటకు వచ్చిన ఏంది రామ్ చరణ్ ప్రాణం పోసాడు. సహజంగా అంత పెద్ద స్టాండర్డ్ అయిన హీరో కూడా అంత